మిత్రులకు శుభోదయం. మహర్షి చాణక్యుడు తన యొక్క చాణక్య నీతి 5వ అధ్యాయంలో ఒక శ్లోకాన్ని చెప్పాడు. అది మనం ఇప్పుడు చూస్తున్నాం. సంతృప్తి లేనటువంటి మనుజుడికి 14 లోకాలు ఇచ్చినా కూడా చక్కబడడు కదా అనేటటువంటిది మనం వినున్నాం ఇంతకు మునుపు. సప్తలోకాలు కాదు, 2 ఏళ్ళు 14 లోకాలు ఇచ్చినా కూడా వాడికి తృప్తి ఉండదుట. ఎందుకంటే ఈ జీవికి తృప్తి కనుక లభించినట్టయితే వారు మహానుభావుడు, మహాత్ముడు అవుతారు, మహర్షులు అవుతారు. కానీ ఏది లభించినా కూడా అంతకంటే పైనున్నది తనకు కావాలి అనేటటువంటి ఒక భేదభావం, ఒక అంతులేని కోరిక ప్రతి జీవికి ఉంటుంది. దాని గురించి సున్నితంగా ఇలా చెబుతున్నాడు మహర్షి చాణక్యుడు. అధనాధనమిచ్చంతి, డబ్బు లేనివాడు ఏ పూటకు ఒక 10 రూపాయలు దొరికితే కడుపు నిండుతుంది కదా, భార్యా పిల్లల్ని పోషించుకుంటాను కదా అనుకుంటాడట. ధనమిచ్చంతి, డబ్బు లేనివాడు డబ్బు కోరుకుంటాడు. వాచంచైవ చతుష్పదాః, 4 కాళ్ళ పశువులు ఉన్నాయే అవి వాచం చేయవ, మాట్లాడాలి అనేటటువంటి కోరికను కలిగి ఉంటాయిట. అబ్బో, వాళ్ళు భలేగా మాట్లాడుతున్నారే, నాకు కూడా మాటలు వస్తే బాగుండు, నేను మాట్లాడుకోవచ్చు, నేను కూడా మాట్లాడవచ్చు కదా అనుకుంటుందట. మానవాః స్వర్గమిచ్చంతి, ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా స్వర్గాన్ని కోరుకుంటారు. స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరూ ఉంటారు. చక్కగా వాళ్ళందరితో కలిసి విహరించి ఆనందాన్ని అనుభవించవచ్చు కదా అనేటటువంటిది మానవుల యొక్క కోరిక. మోక్షమిచ్చంతి దేవతాః, అయితే మరి స్వర్గంలో ఉన్నటువంటి దేవతలకి మోక్షం కావాలి అని కోరుకుంటారట. ఈ స్వర్గలోకంలో ఉన్నటువంటి సుఖాల కంటే కూడా పరమానందాన్ని కలిగించేటటువంటి ఆ మోక్ష ప్రాప్తి కావాలి. దానికోసం ఆ భగవంతుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి, ఆ పరమాత్మని ప్రార్థిద్దాము అనుకుంటారట దేవతలు. అంటే ఎవరికీ కూడా తమకు ఉన్నదానితో సంతృప్తి పడేటటువంటిది లేదయ్యా, అన్నీ కూడా లేని దానికోసమే ఆరాటపడుతూ ఉంటాయి. ఇది జీవ లక్షణము అన్నాడు. ది పూర్ క్రేవ్ రిచెస్ వైల్ 4-legged beasts లాంగ్ ఫర్ ద ఎబిలిటీ టు స్పీక్. పేదవాళ్ళు డబ్బు కోసం ఆశపడుతూ ఉంటే 4 కాళ్ళు ఉన్నటువంటి జంతువులు మాట్లాడటానికి ఆరాటపడుతూ ఉంటాయి. మెన్ డిజైర్ హెవెన్, మానవుడు స్వర్గాన్ని కోరుకుంటుంటే డెమిగాడ్స్ ప్రే ఫర్ ఎటర్నల్ లైఫ్, పైన ఉన్నటువంటి దేవతలు మోక్షాన్ని పొందడానికి ఆరాటపడుతూ ఉంటారు. ఇది సమాజ ధర్మం, లోకం ఇలాగే ఉంటుంది అంటాడు చాణక్యుడు. స్వస్తి.